ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది శ్రీ కోదినామ సంవత్సరం ఎలా ఉందో జ్యోతిష్య బలం మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల వారి పేరు మీద జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఉగాది గడియలండి. అలాగే శ్రీ కోదినామ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో, అలాగే సినీ పరంగా వారి కెరీర్ పరంగా ఎలా ఉందో, కుటుంబ పరంగా ఎలా ఉందో, వారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే మెగా ఫ్యామిలీ అభిమానుల కోరిక మూలంగా చూస్తున్నామండి. మన జానకిరామ్ని అడిగి చూడు రామ్ చరణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది. జానకిరామ్ అంశ యోగం బలం తలించిన కార్యం రాబోయే కాలంలో శని విశేషంగా ఎలా ఉంది చూడు. రామ్ చరణ్ గారి జ్యోతిష్య బలంలో శ్రీకృష్ణుడు వచ్చిండే వారి జాతక బలంలా. అలాగే చెప్పాలంటే మాత్రం శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు. రామ్ చరణ్ గారి జ్యోతిష్య బలం చాలా వరకు అద్భుతమైన యోగాలు కలిసినాయండి. అని వారు నటించిన చిత్రాలు మాత్రం చాలా వరకు మాత్రం విజయవంతమైన యోగ బలాలు నడిచినాయండి. ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే ఆర్ఆర్ అనే చిత్రం ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళిందండి. అది వారి ఒక్కరి గొప్పతనం కాదు, అందరి గొప్పతనం ఉంది. తెలుగువాడి సత్తా చూపించిన చిత్రం. ఇంకా వీరి మీద భారీ అంచనాలు పెరిగినాయి. రాబోయే చిత్రంలో మాత్రం శంకర్ డైరెక్షన్ వహించే గేమ్ చేంజర్ చిత్రం మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ చిత్రానికి కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయండి. వచ్చినా సరే మాత్రం ఆ చిత్రంలో వీరికి మాత్రం విజయలక్ష్మి వరించే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు కూడా వరించే అవకాశం ఉంది. అలాగే మాత్రం మిచ్చిబాబుతో కూడా మాత్రం తీసే చిత్రం చాలా వరకు మాత్రం శివప్రద యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి. మిచ్చిబాబు స్థానం వారితో వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం కుటుంబ పరంగా వారికి లక్ష్మీదేవత పుట్టింది. ఆ లక్ష్మీదేవత పుట్టిన ఘడియ నుంచి చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉందండి వారి జాతక బలానికి. ఫస్ట్ అమ్మాయి పుట్టిన ఘడియ నుంచి లక్ష్మీప్రద యోగం ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం తల్లి కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, వారి నుంచి చాలా వరకు శుభ సూచనలు ఉన్నాయండి. అలాగే మాత్రం గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్లో ఓ చిత్రం కూడా మాత్రం నిర్మించే యోగం ఉందండి. ఆ చిత్రం కూడా మాత్రం చాలా వరకు మాత్రం హిట్ అయ్యే అవకాశం ఉన్నదండి. మేషరాశి యోగ బలం ఉన్నది వీరికి వ్యాపార పరంగా అయినా సరే, సమాజ పరంగా అయినా సరే, అలాగే కెరీర్ పరంగా అయినా సరే, అలాగే నటన పరంగా అయినా సరే వీరికి అన్నిట్లా రాణించే అవకాశం ఉన్నది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కొన్ని గ్రహ బలాలు మాత్రం మంచిగా ఉన్నాయి, కానీ దృష్టి దోషం ఎక్కువ ఉన్నదండి. ఆ దృష్టి దోషం పోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయటం, వారి కులదేవుని ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం శివుణ్ణి ఆరాధించడం చాలా వరకు మాత్రం ముఖ్యంగా రామ్ చరణ్ కుటుంబ సభ్యులకు కానీ, రామ్ చరణ్ మెగా అభిమానులకు కానీ ఖచ్చితంగా పూజ చేస్తే వారికి అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉందండి. ఖచ్చితంగా మాత్రం గేమ్ చేంజర్ కావచ్చు, పిచ్చిబాబు చిత్రం కావచ్చు, సానా, అలాగే గౌతమ్ తిన్నమూరి వారి చిత్రం కావచ్చు, చాలా వరకు రాణించే అవకాశం ఉందండి. కాకపోతే ఆర్ఆర్ చిత్రంతో మాత్రం వారు ఇంకా హై లెవెల్లో ప్రేక్షకులు హోప్ పెట్టుకుంటారు కాబట్టి, కానీ మాత్రం ఆర్ఆర్కి మించి కూడా రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కడ పోయిన పేరు ప్రఖ్యాతులు ధనపరంగా, కుటుంబ పరంగా సంపాదించుకునే యోగం ఉంది. వారి అభిమానులకు మాత్రం తప్పకుండా మాత్రం మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు లేదా మాత్రం నరదృష్టి పోవాలంటే ఖచ్చితంగా మనం కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాగే మాత్రం ఎవరైనా సరే మాత్రం కులదేవత ఆరాధన చేయటం, శివుడికి పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మాత్రం సంతానం నుంచి, భార్య తరపు నుంచి, తల్లిదండ్రుల తరపు నుంచి, కుటుంబ సభ్యుల నుంచి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శివం భూయత్.